ఒక అందమైన అడవిలో పెద్ద పెద్ద చెట్లు, గులాబీ రంగు పూలు, తేనెటీగల మధుర గీతాలు, వానరాల అల్లరి నడుస్తుంటాయి. కాని ఈ అడవిలో ఒక భయం కూడా ఉంది, ఎందుకంటే అడవి లోతుల్లో ఓ మిస్టీరియస్ పెద్ద గద్ద దాగి ఉంటుంది. ఈ అడవిలో ఓ చిన్న పచ్చని గువ్వ పుట్టింది. తల్లి ప్రేమగా దాన్ని చూసుకుంటూ, నా బాబూ, ఎప్పుడు అడవి లోతుల్లోకి వెళ్ళకూడదు అని హెచ్చరించింది. కాని చిన్న గువ్వకు కుతూహలం ఎక్కువ. ఒకరోజు చిన్న గువ్వ తన తల్లిని వినకుండా అడవి లోతుల్లోకి వెళ్ళిపోవాలని అనుకుంది. అలా వెళ్ళినప్పుడు పెద్ద చెట్ల మధ్య ఓ బ్లాక్ హోల్ లాంటి గూడు కనిపించింది. అక్కడ దాగి ఉన్న పెద్ద గద్ద ఒక్కసారిగా గువ్వపై దాడి చేసింది. చిన్న పిట్ట భయంతో అరిచింది. అది వణికిపోయింది. కాని తప్పించుకోవడానికి ఎంతగానో ప్రయత్నించింది. గువ్వ ఓ కొండ మీద నుంచి జారి వెదురు చెట్ల నడుమ పడి ఓ పెద్ద నీటి జలపాతంలో పడిపోయింది. నా తల్లి ఎక్కడా? నేను తిరిగి వెళ్ళగలనా అని భయపడి ఆలోచించింది. నీటిలో పడిపోయిన గువ్వ ఓ పెద్ద చెడ్డుగిల్లి తాబేలును కలిసింది. బాలకా, ఎప్పుడూ ధైర్యం కోల్పోవద్దు అని తాబేలు హితంగా చెప్పింది. గువ్వ తల్లి దగ్గరికి వెళ్లడానికి మార్గం వెతుకుతుండగా ఓ పెద్ద నల్ల పాము దాని దారిలో కనిపించింది. ఇక్కడికి ఎవరూ రాలేరు అని దాని మీద ఫణం విప్పింది. గువ్వ చిన్నగా ఉన్నప్పటికీ తెలివిగా ఆలోచించింది. అది ఓ ఆకుల దుప్పటిలో దాక్కోని పామును మోసగించింది. పాము గమనించనంతలో అది చెట్టు మీదికి ఎగిరింది. చివరికి గువ్వ తన రెక్కల బలాన్ని అర్థం చేసుకుని తన తల్లిని వెతుక్కుంటూ ఎగిరింది. అది అడవి అంతటా పెద్దగా అరవగా తల్లి వెంటనే దాన్ని చూసింది. గువ్వ తన తల్లిని చూసి సంతోషపడింది. నువ్వు ధైర్యంగా తిరిగి వచ్చావు అని తల్లి పక్షి ముద్దులు పెట్టింది. గువ్వ ఆనందంగా తల్లితో కలిసి ఎగిరింది. నీతి, అత్యధికమైన ఆసక్తి ప్రమాదానికి దారి తీస్తుంది. కాని తెలివిగా ఉండి ధైర్యంగా ముందుకు సాగితే మనం ఎప్పటికైనా విజయాన్ని అందుకోవచ్చు.